మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేది మన పద్ధతుల గురించి. చిన్నప్పటి నుంచి మనకేం తెలుసు? భగవంతుడిని దండం పెట్టుకోవాలి. మనకు కావాల్సింది భగవంతుడిని అడగాలి. భగవంతుడు మనకి తీరుస్తాడు. భగవంతుడు ఇవ్వకపోతే భగవంతుడి మీద అలుగుతాం. దండం పెట్టుకున్నప్పుడు ఆ భగవంతుడో, అమ్మవారో ఎవరిని మీ ఇష్టదైవం ఎవరినైతే దండం పెట్టుకుంటామో వారిని మనం అడుగుతాము. నిలదీస్తాం గూడా. ఎందుకు నాకిట్లా చేయలేదు? ఎందుకు నాకు ఏదో హక్కు ఉన్నట్టు ఫీల్ అవుతాం. కానీ అదే, అదే గనక ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు, అరే! మన వల్ల ఆ సిట్యుయేషన్‌లో మనం ఉన్నాము. అంటే ఈ పరిస్థితికి కారణం మనమే అని తెలుసుకునే ప్రయత్నం చేయం. అలానే ఒకవేళ మనము ఒక సిట్యుయేషన్‌లో ఉన్నా, అంటే ఒక పరిస్థితుల్లో ఉన్నా, అందులో నుంచి బయటికి రావాలంటే మనము ఆహ్, భగవంతుడి మీద భారమేస్తాం కరెక్టే. కానీ, మన సొంత తెలివితేటలు కూడా ఒక్కొక్కసారి ఉపయోగించాల్సొస్తది. ఇవన్నీ ఏంటంటే చాలా ఈ పద్ధతులన్నీ గూడా అది మనం కరెక్ట్ జేస్తున్నామా? తప్పు జేస్తున్నామా? అని మనకు తెలీదు. మనం మనం ఒక పరిస్థితుల్లో మననెవరైనా బాధ పెట్టారనుకోండి, మనము తిరిగి వాళ్ళకి వెనక ఏదైనా చెప్పినా, అంటే ఏదైనా వాళ్ళని చేసినా, లేకపోతే మనం భగవంతుడే చూసుకుంటాడు అని వదిలేసినా, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు తప్పదు. కాకపోతే మనకు ఆ పేషెన్స్ ఉండదు. మనకు ఆ ఓపిక ఉండదు. మనకేంటంటే మననెవరైనా చేశారంటే వాళ్ళు నాశనం అయిపోవాలి. ఇమ్మీడియేట్‌గా నాశనం అయిపోవాలి. కానీ వాళ్ళు ఎందుకు చేశారు అన్న ఉద్దేశ్యం మనకు ఎప్పుడూ రాదు. మనం ఏమైనా చేశామా వాళ్ళని? లేకపోతే ఇంకెవరినైనా అట్లా బాధ పెట్టామా? ఎందుకంటే వీళ్ళొచ్చి మననిట్లా బాధ పెడుతున్నారు కదా! మనం ఇంకెవరినైనా అట్లా బాధ పెట్టామా? ఇదే పరిస్థితి. ఇంకెవరినైనా చేశామేమో! ఆ గుర్తు మనకి ఎరుక ఎప్పుడు ఉండదు. అయితే ఇవాళ చెప్పే కథ, రేపు చెప్పే కథ ఈ 2 పార్ట్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఏంటి 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి కొంచెం. వేరు వేరు కథలైనా ఆ కాన్సెప్ట్ ఒక్కటే. సో, ఈరోజు కథ వింటే తప్పకుండా రేపు కూడా ఈ కంటిన్యూయేషన్ కథని వినండి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి వాళ్ళ అమ్మా, నాన్న చనిపోయారు. ఆహ్, చాలా దుఃఖంగా ఉన్నాడు. అంటే 16, 17 ఏళ్ల పిల్లవాడు. చనిపోతే అంటే చిన్నప్పటి నుంచి అమ్మా, నాన్న ఉన్నారు. ఇప్పుడు సడెన్‌గా చనిపోతే తను చాలా బాధల్లో ఉన్నాడని ఏం చేశాడు, ఆహ్, అడవులకెళ్తాడనమాట. అక్కడికెళ్ళి కూర్చొని బాధపడుతున్నాడు. నా జీవితం ఎందుకిలా అయింది? నేనెందుకిలా ఉన్నాను? అమ్మా, నాన్న లేకుండా ఏ పిల్లవాడైనా బ్రతకగలడా? కష్టం గదూ! ఈళ్ళందరి మధ్యలో నేను అంటే వెళ్ళగలనా? నేను నా జీవితాన్ని సాఫీగా వెళ్ళగలనా? ఉండగలనా అసలొక్కడిని అని ఏవో ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఆలోచనలొస్తున్నప్పుడు పక్కనే ఆహ్, బ ఏం చేస్తాం మనకి ఫస్ట్ ఆలోచనొచ్చినప్పుడు భగవంతుడినే నిలదీస్తాం గదా! భగవంతుడిని నిలదీశాడు. ఎందుకు భగవంతుడా నాకిలాంటివిచ్చావు అని పైకి మాటలన్నాడు. అప్పటిదాకా కూర్చొని బాధపడుతున్నాడు. సడెన్‌గా ఎందుకు భగవంతుడా ఇలాంటి జీవితాన్నిచ్చావు అని అడుగుతాడు. అడగంగానే ఆ చెట్టు ఏ చెట్టు కిందైతే కూర్చున్నాడో ఆ చెట్టు మీద 2 పిట్టలున్నాయి. రంగురంగుల పిట్టలు. చిన్న పిట్టలు. చాలా రంగు గల పిట్టలనమాట. చిలకలు గాదు. మంచి పిట్టలు. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. చూడంగానే అరే! భలే ఉన్నాయనిపించింది. ఎందుకు చూసాడంటే తలెత్తి ఆ పిట్టలు దగ్గరికొచ్చి మాట్లాడతాయి. "ఎందుకేడుస్తున్నావు నువ్వు? నీకేం ప్రాబ్లమ్ వచ్చింది?" అని. మనుషుల్లాగే మాట్లాడుతున్నాయి ఆ పిట్టలు. "అరే! నువ్వు మాట్లాడుతున్నావా?" అంటే ఆ బాధని కొంచెం డైవర్ట్ అయిందనమాట. కొంచెం మార్చుకున్నాడు. అంటే ఆహ్, క్యూరియాసిటీ అంటే తెలుస్తుందనమాట. ఏంటో జరుగుతుందిక్కడ అని. ఆ పిట్టల్ని అడగగానే పిట్టలకి చెప్తాడు. ఇలా మా అమ్మా, నాన్న లేరు ఎవ్వరు. నేనొక్కడినే అయిపోయాను. ఇంటికెళ్ళబుద్ధి కావట్లేదు. ఇంట్లో ఎవ్వరూ లేరు. మా అమ్ముంటే చక్కగా వండి పెట్టేది. మా నాన్న ఇచ్చేసేవాడు. ఏదో చెప్తారు కదా! ఆ పిట్టలేమంటాయంటే, "బాధపడకు. నీకు మేము అమ్మా, నాన్న అవుతాము. మీ అమ్మ ఎలా మాట్లాడుతదో మేము నీతోటి అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి గదా! మాట్లాడడానికి. తోడొకలుండాలి. ఎవ్వరూ లేరు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరూ లేరు. ఈ అబ్బాయి ఒక్కడే. ఇంట్లో ఎవరు లేరు. అన్ని పనులు ఇతనే చేసుకోవాలి కదా! ఇంటికి రాగానే ఒక మాట మాట్లాడే ఒక మనిషి ఉండాలి. అందుకు ఏం చేస్తాడంటే ఇతను సరే బావున్నాయి కదా! అని తీసుకొని వెళ్తాడు. ఆ పిట్టల్ని తీసుకెళ్తాడు. ఆ పిట్టల్ని తీసుకెళ్ళినప్పుడు ఒక 2 పంజరాలు కొనుక్కొని తోవలో ఆ పిట్టల్ని చిన్న పిట్టలు, పెద్ద పిట్టలు కూడా కాదు. చాలా బుజ్జిగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. కానీ చాలా అందంగా ఉన్నాయి ఆ పిట్టలు. అవేవో స్పెషల్ పిట్టలని తెలిసిపోతుంది. ఆ పిట్టలకి అవగాహన ఉంది మాట్లాడుతున్నాయి. ఒక 2 పంజరాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ పిట్టలేంటంటే అమ్మా, నాన్న లాగానే రోజు "ఆ! వచ్చావా? ఇంటికొచ్చావా? దా కూర్చో తిందువు గాని.
వండుకున్నావు గదా పొద్దున అది తిను కాస్త, రెస్ట్ తీసుకో అట్లా జెప్పేవన్నమాట. తల్లి, తండ్రి చూసుకున్నట్టే. మళ్ళీ ఆ పిట్టలు 2 గూడా పోట్లాడుకునేవి. అమ్మ, నాన్న పోట్లాడుకున్నట్టు ఆ 2 గూడా మధ్య మధ్యలో పోట్లాడుకునేవి. అందుకని వేరు వేరు ఆహ్, పంజరాల్లో పెట్టాడు ఆ 2 పిట్టల్ని. అయితే ఇంక మళ్ళీ మర్చిపోయాడు. వాళ్ళ అమ్మ, నాన్నని మర్చిపోయాడు. ఇదేదో కొత్త ఇదిగా ఉందన్నమాట. అంటే కొత్త చేంజ్ అన్నమాట. కొత్తగా ఉన్నప్పుడు ఏమైంది, ఇతను ఆహ్, ఆహ్, ఒకరోజు ఇలానే బయటికెళ్తున్నప్పుడు ఆ పిట్టల్ని రోజు ఇంటి బయట పెట్టేవాడు. వాళ్ళ అరుగు మీద కొంతసేపు పెట్టేవాడు. ఆ పిట్టలు వేరే మనుషుల్ని చూస్తది గదా! చూడ్డానికి ఇంటి బయట పెట్టేవాడు. ఇంటి బయట పెట్టినప్పుడు ఆ ఊరికి ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారికి ఒక కొడుకో, బావమరిదో ఆ జమీందారికి చుట్టం అన్నమాట. జమీందారు చుట్టాలు కొంతమందుంటారు కదా! ఎవరైతే డబ్బులు అందరి దగ్గర నుంచి లాక్కుంటారో, చందాలు వసూలు చేసుకుంటారో, కొంచెం ఆహ్, ఆ పొజిషన్ ఉన్నవాళ్ళు. ఆ జమీందారీ పొజిషన్ ఉన్నవాళ్ళన్నమాట. అంటే వాళ్ళు చెప్పింది ఆ గ్రామంలో అందరూ వినాల్సిందే. ఇంకా వేరే మాటుండదు. లేకపోతే కొట్టడమే. చితకబట్టి కొట్టడమే. అంటే సైతాన్‌లాగా అన్నమాట. వాళ్ళు దెయ్యాలన్నమాట. అయితే రాక్షసులు బేసిక్‌గా. ఆహ్, వాడెంత పిచ్చోడంటే వాడు నేనే రాక్షసుడిని అని చెప్పుకునేవాడు. ఆ బావమరిది. ఆ జమీందారు బావమరిది. నేను చెప్పిందే అందరూ వినాలి. నేను ఈ రాక్షసుడిని అసలు అని నేను రావణాసుడు లాంటి వాడిని అని చెప్పేవాడనమాట. చెప్పంగానే ఏమైంది ఈ పిల్లవాడు ఇంటి బయట పెట్టాడు గదా! ఈ 2 పిట్టల్ని రోజు పెట్టుకుంటాడు గదా! ఆడు చూసాడు. చూడంగానే కలర్ బాగా అట్రాక్ట్ చేసింది. అట్రాక్ట్ చేసింది. బాగా నచ్చేసినాయి. 2 ఒకటేసారి బాగా నచ్చేసినాయి. అరే! భలే ఉంది గదా! అన్నాడు. అనుకోని వాడి దగ్గరికెళ్ళి "నీకు డబ్బులిస్తాను. నాకు ఇస్తావా?" అంటే, "ఓహో! నాకివ్వను. ఇది నాకు అమ్మా, నాన్నతో సమానము. నేనసలివ్వను డబ్బులు. నాకు డబ్బులొద్దు, ఏమొద్దు. నాకు అమ్మా, నాన్న లేరు" అని కూర్చొని చెప్తే, "లేదు, లేదు నాకు కావాలి. ఇవి చాలా బాగున్నాయి. నాకు మళ్ళీ ఇవి దొరకవు. ఎక్కడా చూడలేదు ఇప్పటిదాకా. దొరకవు. సో, నాకు తప్పకుండా ఇవి కావాలి" అని అనంగానే అతను సరే అని ఆహ్, "నీకు ఎక్కువ డబ్బులిస్తాను. 200 వరహాలిస్తాను" అని చెప్పాడు. చెప్పంగానే ఆహ్, బాధపడ్డాడు. లేదు నాకొద్దు అని. కానీ 200 వరహాలు ఆ రోజుల్లో చాలా ఎక్కువ. అంటే ఒక 10, 15 ఏళ్ళు ఏమి చేయకుండా బ్రతికేయొచ్చు. అంత డబ్బులు. అయితే ఆ పిట్టలంటాయి, "పోనీలే మా గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? నీ జీవితం హ్మ్, మంచిగా అవుతుంది గదా! మీ అమ్మా, నాన్న ఉన్నా గూడా అట్లానే జేసేవారు. సో, నన్ను మీ అమ్మా, నాన్నగా భావిస్తున్నావు కాబట్టి ఇచ్చేసేయి అతనికి" అని అనంగానే ఆ బావమరిది అదే ఎవరైతే ఉన్నారో జమీందారు బావమరిది భలే ముచ్చటేసింది మాట్లాడుతుంటే. సరే ఒక పని జెయి ఆ పిల్లవాడికి చెప్తాడు. "నువ్వు ఈ 2 పిట్టల్ని పట్టుకొని నా వెనక రా. నా నా దగ్గరికెళ్ళంగానే, నా ఇంట్లోకెళ్ళంగానే నీకు డబ్బులిస్తాను" అనంగానే ఇంక ఇష్టం లేకపోయినా సరేలే జీవితం వేరే ఒక మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి బయలుదేరతాడు. బయలుదేరి ఇంటికెళ్తాడు. జమీందారు ఇంటికెళ్తాడు. ఎళ్ళంగానే ఇతన్ని బయటే నుంచోబెడతారు. నుంచోబెట్టి నేనెళ్లి డబ్బులు తీసుకొస్తా అని చెప్పి ఆ 2 ఆహ్, ఆహ్, పక్షిని తీసుకొని అతను లోపలికెళ్ళాడు. లోపలికెళ్ళంగానే ఇతను బయట వెయిట్ చేస్తున్నాడు. బయట వెయిట్ చేస్తుంటే ఎంతసేపైనా రాడే. అసలు ఎందుకు రాడు? అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఏమి చేయాలో తెలియట్లేదు. అక్కడ పనోళ్ళుంటారు కదా! అడుగుతాడు. అందులో ఒక పనబ్బాయి అంటాడు, "ఎందుకయ్యా అతనితో పెట్టుకుంటావు? వాడు పిచ్చ శాడిస్ట్ మనిషి. అసలు మంచి మనిషి గాదు. నిన్నేం చేసినా చేసేస్తాడు. నీ పిట్టలు కావాలని నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు పిట్టలిచ్చేసావు గదా! ఇంక నిన్ను పట్టించుకోడు. నీకు డబ్బులివ్వడు, ఏమివ్వడు. నీ ప్రాణాలైనా దక్కించుకో, వెళ్ళిపో" అనంగానే ఇతని మనసిరిగిపోద్ది. అమ్మా, నాన్న లాంటి పిట్టలు పెంచుకున్నాడు గదా! ఆ పిట్టలు పోయినాయి. డబ్బులు పోయినాయి. 2 పోయినాయి. ఇక ఒక బావి దగ్గరికెళ్ళి లబో దిబోమని ఏడుస్తూ ఉంటాడు. బావిలో దూకేద్దాం అనుకుంటాడు. నాకింకెందుకు నాకిష్టమైన అమ్మా, నాన్న పోయారు. పిట్టలు పోయినాయి. భగవంతుడు ఎప్పుడూ నాకెందుకిలా చేస్తున్నాడన్న కూర్చొని ఏడుస్తుంటాడు. అప్పుడే ఆ ఊరు నుంచి ఒక వేరే ఊరు నుంచి ఈ ఊరికి ఒక అతను అంటే తెలివైన అతను. ఒక పండితుడనమాట. అతను ఇట్లా వెళ్తున్నాడు. ఈ అబ్బాయిని చూసి చాలా బాధపడతాడు. "ఎందుకు నాయనా అట్లా ఏడుస్తున్నావు?" అంటే కథ వింటాడు. కథ విని, "సరే నీకు నేను హెల్ప్ చేస్తాను. కానీ నువ్వు నేను చేసినట్టు ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదు. నేనేం చేసింది నువ్వెవరికీ చెప్పకూడదు" అని చెప్తాడు. సరే మీరెక్కడుంటున్నారు అని పండితుడిని అడుగుతాడు ఈ అబ్బాయి. "ఎక్కడ నాకు ఉండడానికి ప్లేస్ లేదు. నేను ఎక్కడో ఈ పుటకూలమ్మ దగ్గర ఎక్కడో ఉంటాను" అంటే, "లేదు మా ఇంటికి రండి. మా ఇంట్లో ఉండండి" అని చెప్పి ఉంచుతాడు ఆ పండితుడు. ఆ పండితుడు ఆ జమీందారు దగ్గరికెళ్తున్నాడు.
అయితే పూర్వకాలంలో ఏంటంటే, ఈ జమీందారులు వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు గాదు. పండితుల్ని చూడంగానే వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చేవారు. ఎదురు చెప్పేవారు గాదు. పండితులు ఏది చెప్తే అది. ఎందుకంటే వాళ్ళకి జ్యోతిష్యం తెలుసు, వాళ్ళకి మంత్రాలు తెలుసు, వాళ్ళకవన్నీ తెలుసు. అందుకని వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు. మామూలు మనుషుల కన్నా వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి బలం ఉండేది. తెలివితేటలు ఉండేవి గాదు జమీందారు వాళ్ళకి. బలము, డబ్బు ఉండేది. ఆ నోటు వాక్శుద్ధి ఉండేది గాదు. అందుకని పండితులంటే గౌరవం ఎక్కువ. అందుకు ఇతను ఏం జేస్తాడు, ఒకరోజు ఆహ్, ఇతను నెక్స్ట్ డే, నెక్స్ట్ డే మర్నాడు ఆ జమీందారు దగ్గరికెళ్తాడు. ఆళ్ళ ఇంటికెళ్తాడు. ఆ బావమరిదున్నాడు, జమీందారు పెళ్ళాం ఉంది. అందరూ గడుసు వాళ్ళలాగానే ఉన్నారు. ఎవరు మెతకనగా ఎవరు లేరు. అయితే ఆ జమీందారుకి ఆహ్, ఏదో ఇబ్బంది పడుతున్నాడు ఆ జమీందారు. ఆ జమీందారు ఇబ్బంది పడుతుంటే ఆహ్, హెల్త్ ఇష్యూ ఏదో ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడుతున్నాడు. ఆ కారణం వల్లే వచ్చాడసలు ఈ పండితుడు ఈ ఊర్లోకి. వచ్చినప్పుడు ఏమంటాడంటే, "మీకేదో ఆరోగ్య ప్రాబ్లమ్ ఉంది. మీరు ఎవరి మీదో ఖర్చు పెట్టుకున్నారు." అంటే, "లేదే నేనెవరి మీద ఖర్చు పెట్టుకోలేదంటే." "సరే మీరు ఖర్చు పెట్టుకోలేదు." అంటే చాలామంది అప్పటికే డాక్టర్‌లొచ్చి చూసెళ్లారు. ఇతనింక లాస్ట్ అనమాట. అయితే ఇతనంటాడు, "సరే మీరెవరి మీద ద్వేషం పెంచుకోకపోతే, మీ మీద ఎవరో ద్వేషం పెంచుకున్నారు. మీ ఆస్తంతా ఇది చేయడానికొచ్చారు. అది మీకు ఉసురు తగులుతుంది. వాళ్ళ వాళ్ళ దిష్టి మీకు తగులుతుంది" అన్నట్టుగా చెప్పాడు. ఎవరై ఉంటది? ఎవరై ఉంటది? అనుకుంటాడు. ఇతను జమీందారు. ఎవరై ఉంటది? అసలు నా మీద ఎందుకుంటది? వాళ్ళకి తెలీదు గదా! వాళ్ళు తప్పులు చేస్తున్నట్టు తెలీదు. వాళ్ళెంత మొరటుగా ఉన్నా వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటారు గానీ, వాళ్ళు తప్పులు చేస్తున్నట్టు తెలీదు. ఇంతమంది గ్రామం ఉసురంతా వాళ్ళ మీదుంది. ఎందుకంటే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు గాబట్టి. అయితే ఎలాగైనా ఈ బావమరిది మీద ఎక్కించి చెప్పించాలి. ఆ బావమరిదిని కొట్టించాలన్న ఉద్దేశం. మొత్తానికి ఏమైంది? ఈ పండితుడు సక్సెస్‌ఫుల్ అవుతాడు. అంటే ఈ పండితుడు ఆ బావమరిది మీద ఈ బావకి చెప్తాడు. ఈ జమీందారుకి చెప్తాడు. "ఈ బావమరిది వల్లే నీకిట్లా అయ్యింది. ఇదంతా అయింది" అని జెప్తాడు. అని చెప్తాడు. అలానే ఆ జమీందారు మైండ్‌లోకి ఎక్కిస్తాడు. ఈ బావమరిది చెడ్డోడు అని. చెడ్డోడయిన తర్వాత ఆ బావమరిది దగ్గరికెళ్ళి అంటాడు, "నీకు మీ బావమరిదికి ఎందుకొచ్చింది తెలుసా ఈ గొడవలు? ఎందుకొచ్చిందో నీకు అర్థమవుతుందా? నీకు బావమరిది మీ బావ అంటే నీకు చాలా ఇష్టం. కానీ మీ బావకి నీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వెవరినో మోసం చేశావు. అందుకనే నీకిది వచ్చింది" అంటే, "నేను మోసం చేయడం ఏంటి? నేనెవరిని మోసం చేయలేదు" అంటాడు ఈ బావమరిది. అయితే ఆ రోజు ఎందుకో ఈ బావమరిదికి గుర్తొస్తది. ఆ పిల్లవాడిని నేను మోసం చేశాను. ఆ పిల్లవాడిని చంపేస్తే మోసం లెక్కుండదు గదా! పిల్లవాడిని చంపేసామనుకో నేను మోసం చేసినట్టు తెలీదు. ఆ పిల్లవాడిని చంపేస్తే పిట్టలెక్కడికెళ్తాయి, ఎక్కడికెళ్ళవు. అందుకే నేను తెచ్చుకున్నా అని చెప్పొచ్చు. అంటే ఏంటి? విశ్వానికి దేవుడినే కప్పిపెడదాం అనుకున్నాడాడు. అంత తెలివితేటలున్నాయి ఆ బావమరిదికి. నేనట్లా చెప్తే ఎవరికీ తెలీదు. నాకే తెలుస్తదనుకున్నాడు. అనుకోని ఏం చేశాడు? ఆళ్ళింటికెళ్ళి ఆహ్ పిల్లోడిని చంపుదామని ఆలోచిస్తాడు. పిల్లవాడిని చంపేద్దాం, లేపోతే ఇంకేదైనా చేసేద్దాము. వాడి దగ్గర ఈ పిట్టల్ని పోషించే శక్తి లేదు. అందుకని వాడి దగ్గర నుంచి నేను తీసుకున్నాను పోషించడానికి అని చెప్దాం అనుకున్నాడు. అనుకోని ఇంటికెళ్ళంగానే, ఇంటికెళ్ళే దారిలో ఈ పిల్లవాడు కనిపిస్తాడు. మళ్ళీ బావి దగ్గర ఎక్కడో కనిపిస్తాడు. "అదేంటి నువ్విట్లా ఉన్నావు, ఇది చేసావు, అది చేసావు అందరికి ఊరంతా చెప్పావా నేను ఈ పిట్టలు తీసుకున్నా అని?" ఇది, అది అని అనంగానే, "లేదు, లేదు నేను చెప్పలేదంటాడు." బావి దగ్గరికి వస్తున్న దగ్గరలో కాలు జారి, ఆ బావి దగ్గర జారి బావిలో పడిపోతాడు. ఈ పిల్లవాడు ఏం చేయలే. నిలబడి చూస్తున్నాడు. బెదిరిపోయాడు. వాడిని చంపడానికి వస్తున్నాడు, కొట్టడానికి వస్తున్నాడు అతనని బెదిరిపోయాడు. అనంగానే ఆ బావిలో పడిపోయాడు. పడిపోంగానే ఈ పిల్లవాడు భయమేసి, "ఒరేయ్! నాకు సహాయం చేయరా" అనగానే చేయకుండా పరిగెట్టి ఎళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికెళ్ళిపోయాడు. అమ్మో! నేను బారేసాను అనుకుంటారేమో అందరని ఎళ్ళిపోయారు. ఆ బావి దగ్గరికి కొంతమంది ఆడవాళ్ళొచ్చారు. ఆడవాళ్ళొచ్చి ఈ అరుపులు ఇనిపిస్తుంటే, "అదేంటి పొద్దునొచ్చాము అంతా బానే ఉంది. ఇప్పుడు అరుపులు ఇనిపిస్తున్నాయి ఏంటి?" అని జెప్పి, "ఎవరు నువ్వు? ఎవరు నువ్వు?" అంటే, "నేను రాక్షసుడిని" అంటాడు. ఆహ్, ఈ ఆడవాళ్ళు అడుగుతారు, "ఎవరు నువ్వు రాక్షసుడివా?" అంటే, "అవును నేను రాక్షసుడిని. నేను దెయ్యాన్నే" అంటాడు. వీళ్ళేమో దెయ్యం అనుకుంటారు. కానీ అతనేమనుకున్నాడు, అతను ఊరంతా నేను రాక్షసుడిని అని చెప్పుకుంటారు. అట్లా అంటే గుర్తుపడతారేమో అనేసి అ అతను అట్లా అన్నాడు. వీళ్ళేం జేశారు, ఈ ఆడవాళ్ళు కొన్ని రాళ్ళు తీసుకొనెళ్లి అందులో యేశారు. వాడిని చంపడానికి. చంపడానికి ఒక పెద్ద 2 బండరాళ్ళు తీసి అందులో ఎయడానికి పెట్టారు. ఆడికేమైంది తల, భుజము అన్నీ బద్దలైపోయినాయి. బ్రతికే ఉన్నాడు. ఊపిరితోటే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు. కాకపోతే ఎక్కువ ఏం పని జేయలేడు.
అప్పుడు సడెన్‌గా ఈ ఈ ఇంకెవరో మగవాళ్ళు చూసి లేదు లేదు ఇతను జమీందారు బావమరిది అని చెప్పి బయటికి తీసి ఇంటికి తీసుకెళ్తారు. జమీందారు ఇంటికి తీసుకెళ్తారు. జమీందారు ఇంటికి తీసుకెళ్ళి మరిప్పుడు వైద్యుడు రావాలి గదా! వైద్యుడొచ్చినప్పుడు ఈ పండితుడొస్తాడు. ఈ పండితుడొచ్చి మందిస్తాడు. కొన్ని రోజులు మందిస్తాడు. ఒక వారం రోజులు మందిస్తాడు. మందివ్వగానే ఈ ఫ్రాక్చర్‌లు, గ్రీక్చర్‌లు అన్నీ తగ్గినాయి కొంచెం. కొంచెం కూర్చోగలుగుతున్నాడు. అంటే నడవలేకపోతున్నాడు. ఇంకేం ఆ బలమంతా పోయింది. ముందు బలమంతా పోయింది. నరాలు చాలా ఆ రాళ్ళేసి కొట్టడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. పడడంతో పాటు కూర్చున్నాడు. అప్పుడు పండితుడు అంటాడు, "నీకు తెలిసిందా ఇప్పటికైనా" అంటే, "ఆ పిల్లవాడే చేశాడు ఇదంతా. వాడే కావాలని తోసేశాడు" అని అంటే, "నువ్వు ఇంకా మారలేదు. నువ్వు చేసిన తప్పు ఇంకా తెలుసుకోవట్లేదు. నువ్వు చేసిన దాని వల్లే నువ్వు ఇలా స్థితిలో ఉన్నావు" అంటే అతను నమ్మడు. అతనేమంటాడు, "లేదు వాడంతా ఎట్లైనా తీరుస్తాను" అంటే, ఈ పండితుడు అంటాడు, "నీకు వారం రోజుల నుంచి నేను మందిస్తున్నా గదా! అదేం మందో తెలుసా? నీకు విషం ఇస్తున్నా. ఇది ఏంటి చిన్న అంటే స్లో పాయిజన్. చిన్న విషం ఇస్తున్నా. ఆ విషయం ఏంటి నువ్వు ఇంకో నెల రోజుల తర్వాత చచ్చిపోతావు. ఇప్పుడు నేను విషం ఇస్తున్నా అని చెప్పినా ఎవరికీ తెలీదు. ఎందుకంటే నువ్వు లేసి కూర్చున్నావు కాబట్టి అసలే నువ్వంటే ఎవరికీ ఇష్టం ఉండదు. మీ బావకి కూడా నీ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఏదో బ్రతుకున్నాం పెళ్ళాం, తమ్ముడు అని చెప్పి ఉంచాడు గానీ, అతనికి కూడా నీ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు. సో, నువ్వు ఎలాగైనా నీ జీవితం పోగొట్టుకుంటావు. పోగొట్టుకునే ముందేనా నీకు విరుగుడు కావాలంటే, ఆ విషం నుంచి, ఆ మందు నుంచి విరుగుడు కావాలంటే, నేను చెప్పినట్టు చెయి. ఆ పిల్లవాడికి ఒక 1000 వరహాలివ్వు. వాడంతట వాడెక్కడో పోయి బ్రతుకుతాడు. నీ దగ్గర కూడా కనిపించడు. ఆ పిట్టల్ని వాడికిచ్చేసేయి. నువ్వివ్వకపోయావో నేను ఈ మందులే ఇస్తా. నేను ఇచ్చిన మందులు ఏ వైద్యుడికి తెలీవు. నేను చెప్పను గూడా. నేనే ఉన్నా. నువ్విప్పుడు నన్ను లేసి కొడతావా? లేసి తిడతావా? ఆ శక్తి గూడా నీకు లేదు. సో, నువ్వు నా మాట ఇని ఆ పిల్లవాడికి నీ దగ్గర చాలా డబ్బులున్నాయి గాబట్టి 1000 వరహాలు వాడికిచ్చేసేయి. వాడు ఆ పిట్టలు గూడా వాడికిచ్చేసేయి. వాడి మానాన వాడిని పోనివ్వు అని జెప్పి ఆ పిల్లవాడికి 1000 వరహాలు ఇప్పిస్తాడు. ఆ పిట్టల్ని గూడా ఇప్పిస్తాడు. ఇప్పిచ్చేసి ఆహ్, మళ్ళీ ఏదో నిజంగానే విషమేమి ఇవ్వలేదు. ఊరికే అట్లా భయపెట్టడానికి ఇచ్చాడు. ఎందుకంటే మనిషికి చావు బ్రతుకులో ఉన్నప్పుడే ఆ విలువ తెలుస్తది. అందుకని భయపెట్టాడనమాట. అని చెప్పి ఏదో విరుగుడికి మందిస్తున్నా అని చెప్పి ఏదో వాంతులకి మందిచ్చేసి, నీ విషమంతా పోయింది అని ఏదో కప్పిబెట్టాడనమాట పండితుడు. సో, ఈ కథ రేపు చెప్పుకునే కథకి కంటిన్యూయేషన్ లాగా ఉంటది. రేపు ఇంకో కథ ఉంటది. దానికి కథ చెప్పుకుందాం. కానీ ఈ కథలో మనం ఇమ్మీడియేట్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే, భగవంతుడు ఏదో రూపంలో వస్తాడు. మనకి ఈ పిల్లవాడు 16 ఏళ్ల పిల్లవాడు ఏం ఫైట్ చేస్తాడు? ఆ గూండాతోటి? శక్తి గూడా లేదు గదా! ఆ చిన్న పిల్లవాడికి తెలివితేటలుంటాయా? శక్తుంటాయి. భయపడతాడు. అసలే అమ్మా, నాన్న లేరు. ఎవ్వరూ లేరు. అంత అన్యాయం చేసినప్పుడు భగవంతుడు ఊరుకుంటాడా? ఎవరో ఒకళ్ళ రూపంలో వస్తాడు. సో, దాని కంటిన్యూయేషనే రేపు ఇంకో కథుంది మాస్టర్స్. సో, తప్పకుండా రేపు కథ వినండి. ఇప్పుడు మాత్రం మనం ధ్యానం చేసుకుందాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి.
ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి.
మీ శరీరమంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం,
మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్ట దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.